కింద భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భోజనాలు చేసే వెళ్ళాలి. మీరందరూ ఆఖరి వ్యక్తి భోజనం చేసే దానికి మన కార్యకర్తలకి అన్ని విధాలు కూడా అధికారాన్ని కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలందరూ ఉంటూ రేపు రాబో కాలంలో కూడా ఇప్పటికీ మనకి అందుకే కార్యకర్తలను గౌరవించే విధంగా రేపు మన ప్రణాళిక ఉంటుంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యాన్ని నింపడానికి వారు చిరంజీవి సునీల్ కుమార్ అక్క చెల్లెలు మన పెద్దలు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు మరి మనం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా ఎవరు కూడా అంతరాయం కలిగించకుండా పెద్దలు చూస్తారంట. ఈ రోజు నుండి కూడా జిల్లా స్థాయిలో ఎవరైతే పల్లె ప్రజలు ప్రతి గ్రామంలో 5 సంవత్సరాల్లో మనం మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు, దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్న వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారు మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానికి మనకు ఓట్లు వేయలేదు, మన అధికారంలో రాలేదు, మంచి పనులు చేయడానికి వచ్చామని చెప్తున్నాడు. మనకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఒకటే ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటారు, ఫస్ట్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతున్నారు పెన్షన్. ఇది ఒకటే వాళ్ళకు ఉన్నది. మొన్ననే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఇది తెల్లమొఖం వేశాడు. జగన్ దెబ్బ అని కనపడింది అతనికి. కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మిమ్మల్ని చూసి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ధైర్యం వచ్చింది. మామూలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అంటే కుర్రవాళ్ళు, బాగా ఉత్సాహం, గెంతులేసేవాళ్ళు అనుకుంటాం. కానీ ఈరోజు నాకు ప్రతి ఒక్కరూ సీనియర్లు, పెద్ద మనుషులు మీ కళ్ళల్లో ఒక నిఖిత, ఒక సీరియస్నెస్ అనేది కనపడుతుంది. అది చూసి నాకు ధైర్యం ఉంది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. నీకు 15,000 ఎక్కడికి వెళ్ళి ఆ 15,000 పచ్చి అబద్ధం. ఈరోజు పరిపాలన అంటే ఫ్రాడ్తో లెక్క. అది వదిలిపెట్టండి. లక్ష్మణరావు గారు మీ భూమి జగన్ గారు పట్టుకెళ్ళిపోతారు. వెంకటేశ్వరరావు గారు మీ భూమి జగన్ గారు పట్టుకెళ్ళిపోతారు. సినిమా అయితే చూపించారు, జనాల్ని ఎర్రోళ్ళు చేశారు. ఒక అబద్ధం మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కోల్పోయారు. ఈరోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మనం కాదు. ఓడిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎన్నో కోట్లు అప్పు చేసేసారు, దారబోసేశారు అన్నారు. దారబోసింది ఎవరికి? ప్రజలకి. దేనికోసం? ప్రతి సామాన్యుడికి ఒక స్వేచ్ఛ అనేది కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సామాన్యుడికి జీవితం మీద ఆసక్తి కలిగేటట్టు చేశారు. ఈ రోజు ఆ నమ్మకం కోల్పోయింది. పరిపాలన మీద నమ్మకం
పాడైపోయింది ప్రజలకి. ఈరోజు ప్రజలు మళ్ళీ తలెత్తుకొని బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మోసాలు కేవలం డబ్బులు సంపాదించుకొని వారి మనిషి అనుకునే వారికి మేపడం తప్ప ఏమీ లేదు. మరి దీనందరినీ మరి ఇప్పుడు మనం మళ్ళీ ఒక సంవత్సరం టైం ఇచ్చాం. మరి ముందు మనం అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేలాగా మనం కష్టపడాలి. మన ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ డిఎన్ఆర్ గారు, మరి ఆయన నిద్రపోలేదు. ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇలానే మళ్ళీ ప్రతి మీ గ్రామం అందరూ రావడం జరుగుతుంది. మీ సమస్యలు ఇంకా తెలుసుకుంటూ మరి ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. దానికోసం మనందరం కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన జెండా వైఎస్ఆర్, మన అజెండా జై జగన్. మన జెండా వైఎస్ఆర్, మన అజెండా జై జగన్. ఆర్థిక ఇబ్బందులు కాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చేతకానితనం వల్ల, ప్రభుత్వం చేస్తున్న విధానాల వల్ల, ప్రభుత్వం పెద్దలు చేస్తున్న ముందు పొగడ వల్ల ఇవాళ ఇబ్బంది పడుతుంది, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. ఇవాళ ఎందుకు ఇవాళ మన 18 జిల్లాలు తీసుకుంటే, ఇవాళ ఆత్మహత్య ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మనం కూడా మన పక్కన కొల్లేరు ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఏమంటే ఇందాకే నేను అడిగాను, మీరు నాకు తెలుసు. నిన్న మొన్న పత్రికలు చూస్తాం. సరే, అక్కడెక్కడో అమెరికా ఉన్న అధ్యక్షుడు ట్రంప్ వచ్చి ఆయన ఏదో రేట్లు పెంచాడు, ఆయన వచ్చే ట్యాక్సులు పెంచాడంట. అందుకే ఇప్పుడు ఇవాళ కాదు, గత 7 సంవత్సరాల నుంచి ఎక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏర్పాటుకి ఇక్కడ ఎప్పుడూ పోటీ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఏర్పాటు గత 5 సంవత్సరాల్లో ఆ ఈక్వల్ అమెరికా నుంచి పోటీగా తత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రం కమిటీ చేసి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, దాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి గుణం కల్పించాలి అని చెప్పి ఆయన ఆదేశిస్తే దానికి తగ్గట్టుగా మనం కార్యక్రమాలు రూపొందించి ఇబ్బంది లేకుండా ఆ రైతుని 5 సంవత్సరాలు ఆదుకున్న విషయాన్ని గర్వంగా ఈ వేదిక నేను చెప్తున్నాను. ఈరోజు అందులో ఒక కంపెనీ సభ్యుడిగా మరి ఇవాళ ఏం చేస్తున్నారు, ఫీడ్ సప్లై చేస్తుంది అదే కంపెనీ, ముఖ్యమంత్రి చేసింది అదే కంపెనీ. ఆయన చదువు గారు ఈయన దొరకాలి, ఏం చేస్తారు మీరు? తౌడు రేట్ తగ్గిపోతే ఫీడ్ రేట్ తగ్గదండి, సోయా రేట్ తగ్గిపోతే ఫీడ్ రేట్ తగ్గదండి. ఎందుకు తగ్గించారు? ఏడు ప్రభుత్వంతో మీకు లాలొచ్చి, ఏడు మీకు ప్రభుత్వంతో పడుతున్నా మీరు లాలొచ్చి, ఎందుకు ప్రభుత్వం కొంత లాలొచ్చి పడుతుందని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది. దానికి సమాధానం చెప్పే అవసరం ప్రభుత్వంతో బాధ్యత. ఇవాళ రైతులు ఎందుకంటే మనకు తెలుసు, మన అనుకున్నమైన మన అందరికీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే దండగానే పేరు ఉంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎవరూ కూడా హాయిగా నిద్రపోయిన రోజు ఎప్పుడు వేరు విషయాన్ని మనం చేస్తాం. అదే మనం మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఈ రోజు కూడా అదే వ్యవసాయం. కానీ అదే రాజశేఖర హయాంలో అయితే వ్యవసాయదారుడు అంటే పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి కొట్టేవాడిగా ఉండకూడదని నాలుగుతో ఉండదు. ఆయన ప్రస్తావన ఆయన తల్లుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా వ్యవసాయదారుడికి ఏ విధంగా కూడా చిన్న ఇబ్బంది లేకుండా తీసుకునే పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సరే, ఈ పెద్దలందరినీ ఇవాళ దానికి బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి మన అందరం కూడా కలిసికట్టుగా ఉంటే తప్పకుండా పేదవాడు ఏదైతే కోరుకుంటున్నాడో, పేదవాడికి ఏదైతే కావాలో, పేదవాడికి ఏదైతే న్యాయం కావాలో అది చేయడానికి తప్పకుండా రాబోయే కాలం మంది. దయచేసి ఆలోచన చెప్పి కోరుతున్నాను. అందుకు ఏ ఒక్కరు నిరసన పక్కలే రాజకీయాలు నిరసన పక్కలేదు. పగలైతే రాత్రి పగ వస్తుంటారు. కాబట్టి ఆ ఆలోచనతో మనం ఉండాలి. రాజకీయం అంటే మొత్తం 50 సంవత్సరాలు మన అధికారం ఉండాలని కాదు, మనం ఉండాలని కాదు. ప్రజల మనోభావంతో, ప్రజల ఆలోచన విధానంతో
ప్రజలతో కోరికలతోని ఆయనతో మనం పయనించినప్పుడే మనకి కావాలి. కాబట్టి ఆలోచనలో మనం ముందుకెళ్దాం. మన నాయకుడు మనకి ఇచ్చిన ఏదైతే దిక్సూచి ఉంటుందో, ఏది విధానం ఉంటుందో ఆ విధానంలో మనం ముందుకెళ్దాం. ఏ ఒక్కరు నిర్భయం అక్కర్లేదు, ఏ ఒక్కరు కూడా నిరాశ పడక్కర్లేదు. తప్పకుండా ముందుకెళ్దాం మనం చేస్తూ. అంతేకాదు ఇవాళ ఉండవు రాజకీయాల్లో, భయాలు ఉండవు. రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒక్కటే, రాజకీయాల్లో ఉండేది ఆలోచన ఒక్కటే. ఎందుకంటే మనందరం కూడా బాధ్యతం మనం ప్రజలకి. రాజకీయ పార్టీ విధానం, రాజకీయ పార్టీ సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారో, ఏదైతే రాష్ట్రంలో బతుకుతున్న పేద ప్రజలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ప్రభుత్వాలు పరిపాలిస్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్న ఉన్నారో వారిని ఆదుకోవడమే రాజకీయ పార్టీ తాలూకు సిద్ధాంతం. వారికి మంచి చేయడమే రాజకీయ పార్టీ తాలూకు ఆలోచన. ఆ నేపథ్యంలో కార్యక్రమాలు చేయాలి. గత 5 సంవత్సరాల్లో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు. అదే రీతిగా మరి చేశారు. కానీ ఎక్కడో చెబుతున్న పొరపాట్లు, ఇంకా ప్రజలకు ఆలోచనలో ఇంకా నాకు మేలు జరగాలి, ఇంకా ఆశ ఇంకా ఉండడం అనేది మానవ సాహసం. కొడతామంటే భయం, తిడతామంటే భయం, పెడతామంటే ఆశ. కాబట్టి ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలకి, ఆయన చెప్పిన మాటలకి, ఆ రోజు జరిగిన ప్రచార కారణాలకి, ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని అయినా మనం ఎవరో ఆధారపడక్కర్లేదు. మీ అందరికీ మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్త, ఇక్కడ కూర్చున్న ప్రతి నాయకుడు మనందరం కూడా సమన్వయంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము. మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తీర్చడానికి మనందరం కంగన బుద్ధులై ఉంటే అవి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తాం. రాష్ట్రం నుంచి అభివృద్ధి చెందిపోయింది. 8.2% జీడిపి పెరిగింది. దేశంలో 2వ అభివృద్ధి రాష్ట్రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తాను. నేను ఎందుకు చెప్తానంటే ఈ పత్రికలు ఉన్నాయని చెప్పాను, ఈ టీవీలు ఉన్నాయని చెప్పాను. ఈ టీవీల్లో ఈ పత్రికలో వీళ్ళు వచ్చి ఓ అని ఉన్నది లేనట్టు ఓ అని వీళ్ళు వచ్చి అమ్మాయి 1-2-3 అయితే ఏదో ఉన్నది లేదు కనిపించాలని రాస్తుందని నాకు వచ్చింది. మనం అందరూ అడుగుతున్నాం, మరి నువ్వు వచ్చి అభివృద్ధి చెందిపోయిందంటే, మరి డెవలప్ అయిపోయిందంటే, భారతదేశంలో 2వ రాష్ట్రం అయితే మరి ఎందుకు ఇవ్వట్లేదు? సమర్థించు. ఎందుకు ఇవ్వట్లేదు? అనుమానం తీసుకెళ్ళట్లేదు. ఎందుకు నీకు పోయిందో సిద్ధం చెప్పినట్లు ఆ 15 ఎందుకు ఇవ్వట్లేదు? ఏమైంది? నువ్వు దేంతో తెచ్చావు హామీ? ఏ కారణం తెచ్చావు హామీ? అంతేందుకు ఎంత మనం చూడ మాట్లాడు. 50 రూపాయలు వచ్చి గ్యాస్ ధర పెరిగింది. గ్యాస్ ధర వచ్చి కేంద్ర ప్రభుత్వం పెంచింది. కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో అమెరికా రాష్ట్రం కాదు కదా, మన దేశంలో కదా, అమెరికా దేశం కాదు కదా. అని నువ్వు కుటుంబంలో ఉన్నావు కదా, సరే మీరు పెంచారు. ఈ 50 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీ అందరికీ తెలుసు గర్భం ఇచ్చుకుంటే పెద్దగా ఉన్నావు. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక 50 రూపాయలు గ్యాస్ ధర వచ్చి కేంద్రం పెంచింది. ఆ రోజు పెడితే రాజశేఖర రెడ్డి ఏం చేశారు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ గ్యాస్ మీద మన పనులు ఏవైతే చేస్తున్నామో ఆ పనులు తగ్గించి ఆ 50 రూపాయలని రాష్ట్రంలో వెసులుబాటు ఇచ్చి ఏ మహిళకు కూడా 50 రూపాయలు భారం పడకుండా ఆ రోజు ముఖ్యమంత్రి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ 7 రోజులుగా ఈ జిల్లా పార్టీ సమావేశం నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో వచ్చే గ్యాస్ మీద 1 పైసా కూడా పెంచగంట ఆ 50 రూపాయల ధరని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చేయాలని ఎందుకు చేయమని అడుగుతున్నాం. ఆ రోజు మానవాళ్ళు చేశారు కదా, ఆ రోజు ప్రభుత్వం ఉంది కదా విసులుబాటు. ఆ విసులుబాటుకి నువ్వు తీసుకున్న ట్యాక్స్ తగ్గించు, 50 రూపాయలకి తిరిగి వేస్తారు. అలాంటి వాళ్ళతో చేయకపోతే ఊరుకో. మనం వచ్చేది కార్యక్రమం చేయిస్తాం, ఈ ప్రభుత్వం ఆలోచన ఇది కావాల్సిన పద్ధతి. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఉండండి. ఏదో మాట్లాడతారు, ఏవేవో చెప్తారు. కింద నాయకులు మాట్లాడారు, స్కూల్ గురించి మాట్లాడారు. ప్రజల కాలమైంది. మన గ్రామాల్లో మనం ఏం చేయగలదు. మీ గ్రామాలు మీరు అలాగే ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు, ఆ మండలంలోకి తిరుగుతున్నప్పుడు, ఆ స్కూల్ దగ్గర ఒకసారి మంచినీళ్ళు తెస్తాను.
ఆ స్కూల్ భవన బాబుని పలకరించారు చాలు. ఆ స్కూల్ చూసి తెలుస్తుంది, ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ స్కూల్ చూస్తే తెలుస్తుంది, ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ సెకండరీ బిల్డింగ్ చూస్తే తెలుస్తుంది, ఆ గ్రామం జరిగిన అభివృద్ధి ఏంటో ఆ వెల్నెస్ సెంటర్ చూస్తే తెలుస్తుంది. అవేమి కాదు, ఒకటి కాదు, అవన్నీ ఓ ఇది కాదు అది కాదు, ఎక్కడో ఈ అమ్ముల్లో ఏదో గొయ్యి చూపెడతారు, ఆ గొయ్యి చూపెట్టి ఇదిగో గొయ్యి అంటే ప్రపంచంలో ఎక్కడ ఉంటాయి? ఉన్నవా చెప్తున్నారు, ఏం చేశారు చెప్పండి. ఇవాళ తెలుసా జిల్లాలో ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ తర్వాత వచ్చి ఈ కోస్తా ప్రాంతంలోనూ ఉపాధి హామీ పని జరుగుతుంది. ఉపాధి హామీ పనులు ఎక్కువగా అక్కడ దొరుకుతాయి, తర్వాత వచ్చి ఈ కోస్తాలో నుంచి తక్కువగా దొరుకుతాయి. ఎక్కువ జరిగిన తక్కువ జరిగినాయి. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ ఉపాధి హామీ పథకాలు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజు కూడా దాన్ని ఒక అభివృద్ధి ఒక దురదృష్టమైన పరిణామం జరుగుతుంది జరిగిన రాష్ట్రం. ఏం తెలుసండి, ఎప్పుడు కూడా ఉపాధి హామీకి వచ్చి పూర్తి చేస్తే వారం రోజుల్లో డబ్బులు ఇచ్చారు, కాకపోతే 15 రోజులు ఇచ్చారు. ఇవాళ 75 రోజులు అయింది, వాడికి 75 రోజులు అయింది. లక్షలాది మంది పేదవాళ్ళకి వచ్చి రూపాయి కూడా కూలి లేకుండా ఈ రాష్ట్రం వచ్చి వాళ్ళతో అల్లోమని పండుగ వచ్చినా పంపొచ్చినా అది డబ్బులు లేకుండా వెళ్తే కష్టపెడుతున్న పరిస్థితి నిన్నే ఉగాది అయింది. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం ఆలోచన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఆయన ఆలోచన ఉందా? ఎంత దాన్ని అందరికీ కలిపి రాష్ట్రం వెళ్తే 600 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు పేదవాళ్ళ గురించి అడ్వాన్స్ చేయలేదండి. 70 రోజుల గురించి ఉపాధి కూలీలు వచ్చి ఆకలి అవలంబిస్తారా? ఇదే ఈ ప్రభుత్వం విధానం. మీరే గొప్ప చెప్తారు, మాదా మంచి గవర్నెన్స్ అని మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గ్రామాలకు వెళ్తే మీకు తెలుసు ఇబ్బంది.